సో ఇట్లా వీళ్ళు చెప్తా ఉంటే మనం ఏం చేయాలండి? ఒక మీడియా సంస్థ సంబంధించి అంటే ఇట్లాంటి దొంగలు వచ్చి ఈరోజు చేస్తూ ఉంటే ఏం చెప్తాం మనం? ఇట్లాంటి దొంగలు మీడియా అధిపతులు అయితే ఇట్లే ఉంటుంది కథ. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మీరు లైవ్లో ఉన్నారు ప్రజెంట్. సో ప్రస్తుతం మాకు నమస్తే తెలంగాణ నుంచి ఒక లీగల్ నోటీస్ రావడం జరిగింది సార్. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్టు ఒక లీగల్ నోటీస్ రావడం జరిగింది సార్. నాకు తెలిసి దేశంలోనే ఇది మొదటిసారి అనుకుంటా ఒక మీడియా సంస్థ పైన ఇంకో మీడియా సంస్థ ఇట్లాంటి లీగల్ నోటీస్ పంపించడం. అది దట్టు నమస్తే తెలంగాణ అంటే రోజు విష ప్రచారాలు చేసే నమస్తే తెలంగాణ ఈరోజు మాలాంటి వాళ్ళపైన, అది కూడా నమస్తే తెలంగాణలో ఉద్యోగులు పోతున్నారు, పాపం వాళ్ళ జీవితాలు బాగుపడాలని ఒక సదుద్దేశంతో మేము కథనాలు చేస్తే దాని గురించి మాకు 100 కోట్ల నోటీస్ జరిగింది సార్. ఒక సామాజికవేత్తగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి అసలు మీ స్పందన ఏదో తెలుస్తానని కోరుకుంటున్నాను సార్. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇది సార్. ఇది సభ్య సమాజము ఏమాత్రం కూడా దీన్ని సహించలేనటువంటిది. కనీసం ఈ విషయంలో ప్రజలు ఏమనుకుంటారనే ఒక అవగాహన లేకుండా 9.5 సంవత్సరాలు ప్రభుత్వానికి ఒక పాంప్లెట్ గా ఉన్నటువంటిది తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతా ఉన్నాడు. మరి మీరు మాట్లాడిందంతా కూడా మీరు కూడా అక్కడ జరుగుతున్నటువంటి జర్నలిస్టులకు అన్యాయం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం మేరకు మీరు మాట్లాడిండ్రు. దాంట్లో తప్పేమున్నదా? వాస్తవం మా దగ్గర అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్. అలా ఎటువంటి ఇబ్బంది అందరూ ఇప్పుడు చాలా మంది కూడా వివిధ సంస్థలు పనిచేసిన చెప్పిన సమాచారంతో మనం వేసిన వాస్తవంగా. ఒకవేళ వారికి అభ్యంతరకరమైనది ఏమైనా ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడగాల. అవును, మీ దగ్గర ఏం ఆధారాలతోటి సమాచారం ఈ రకమైనటువంటి టెలికాస్ట్ చేసిండ్రు లేకపోతే రాసిండ్రు అని అడగొచ్చు కదా వాళ్ళు. ఒక తోటి మీడియా వాళ్ళు మాట్లాడడం తప్పే ఉన్నదాడా? అవును. కాబట్టి ఇటువంటి ఏమీ లేకుండా బెదిరింపులకి ఇట్లా పాల్పడడం అనేది ఇది ఇంకా దౌర్జన్యం చేస్తా అంటే ఎట్లా? బెదిరింపులతో ఏం జరుగుతుంది? అవును. కాబట్టి ఇటువంటి అన్ని వెంటనే మానుకోవాలి, ఉపసంహరించుకోవాలి. వాడు మరి ఏ మత్తులో ఉండి ఏ మైకంలో ఉండి చేసిండో గాని ఇప్పటికైనా గానీ నమస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరెవరు కేసీఆర్ గారు గాని, సంతోష్ రావు గాని, లేకపోతే ఇంకా దామోదర్ రావు గాని, సరే దామోదర్ రావుది ఏముంటదిలే గాని, సంతోష్ గాని, కేసీఆర్ గాని వెంటనే లేకపోతే కేటీఆర్, హరీష్ రావు జోక్యం చేసుకొని ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా ఇటువంటి తోటి టీవీ ఛానళ్ళకి గానీ లేకపోతే పత్రికలకు గానీ ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది గాదా ఇన్నయ్య గారు ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణ మొత్తానికి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర చాలా కీలకం. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ లాంటి నియంత పాలన దించడం కూడా గాదా ఇన్నయ్య గారు లాంటి వాళ్ళ పాత్ర చాలా కీలకంగా మారింది. సో వాళ్ళు కూడా క్లియర్ ఇస్తాను, కేసీఆర్ గారు ఇది మంచి పద్ధతి, గత 10 ఏళ్ళలో మీరు చేసినటువంటి అరాచకాలు అక్రమాలు చాలా ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు ఇట్లా అని చెప్పేసి